శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. శివానంద లహరి శంకర్ భగవత్పాదుల వారు రాసిన ఈ శివానంద లహరిని విన్నా చదివినా ఎంతో పుణ్యం అన్నమాట మనకి. దానికోసమే మీరు నేర్చుకుంటారని చెప్పి ఇలా వీడియో తీసి వీడియోతోటి పెడుతున్నాము. దీన్ని మీరు విని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైకులు కామెంట్లు కూడా ఇచ్చి ఆ శివుని కృపకు పాత్రలు అవ్వాలని కోరుకుంటూ శివానంద లహరిలోని 38వ శ్లోకం. ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్న శివ సోమ సద్గణ సేవితో మృగధర పూర్ణస్తమోచక చేత పుష్కర లక్షితో భవతి చేదానంద పాదో నిధి ప్రాగల్భేన విజృంభుతే సుమనస వృత్తిస్తదా జాయతే. పూర్వజనంలో చేసిన పుణ్యం ఉంటే తప్ప భగవంతుని చూడాలనే కోరిక కలగదు. ఒకవేళ కలిగినా ఆయన దర్శనం తొందరగా లభించదు. దానికోసమే మనము ఈ శివానంద లహరిలోని శివుడిని వేడుకుందాం. 39. ధర్మో మే చతురంగ్రిక సుచరిత పాపం వినాశం గతం కామక్రోధమయా దదాయో విగళిత కాలసుఖ విష్కృత జ్ఞానానంతమహోషధి సుఫలిత కైవల్యనాధి సదా మాన్యే మానస పుండరీక నగరే రాజావతంసే స్థితే. ధర్మాన్ని మీరు రక్షిస్తే ధర్మం మిమ్మల్ని రక్షిస్తుందని పెద్దలు చెప్తారు. మనం ధర్మాన్ని ఆచరిస్తుంటే ధర్మానికి ప్రభువైన పరమేశ్వరుడు తనంతట తానే మన దగ్గరికి వస్తాడు. జ్యోతిస్వరూపుడైన భగవంతుడు మన దగ్గరకు వస్తుంటేనే మన మనస్సుని గుహలో ఉండే అజ్ఞానం అనే చీకటిని పారద్రోలగలుగుతాం మనం. 40వ శ్లోకం.